కి మూలం సురేంద్ర నాయుడు. ఈ సురేంద్ర నాయుడు అనేవాడు లోకేష్ గారికి మీకు ఎంత సన్నిహితులో ఒకసారి అందరూ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈ సురేంద్ర నాయుడు అనే అతను తెలుగుదేశం పార్టీ అవునా కాదా? ఈయన చంద్రబాబు నాయుడుకి లోకేష్కి కావాల్సిన వ్యక్తి కాదా? మరి ఈయన ద్వారా మద్యం ఏ విధంగా దొరికింది? తంబలపల్లిలో 17,000 లీటర్లు, ఇబ్రహీంపట్నంలో 3,000 లీటర్లు ఎలా దొరికిందో మీరు చెప్పాలి. ఎందుకు మీకు ఈయన క్లోజ్ అని నేను ఇంత గంటాపదంగా చెప్తున్నానంటే, ఈ కట్టా సురేంద్ర అనే వ్యక్తి 2006 జడ్జిమెంట్లో ఇతను ఒక వ్యక్తిని పొడిచి చంపేశాడు అని ఇతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. ఇదో చూడండి. ది ట్రయల్ కోర్ట్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఓరల్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ convicted A1 for the offence punishable under section 302 of IPC and sentenced him to undergo imprisonment of life. సో ట్రయల్ కోర్ట్ ఇచ్చిన దాన్ని మళ్ళీ ఈయన హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే నువ్వు చేసింది కరెక్టే కదా, చంపింది నిజమే కదా, సో నీకు ట్రయల్ కోర్టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసింది కరెక్టే కదా, అదే మేము కూడా వేస్తున్నామని ఈయనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. జీవిత ఖైదు వేసిన వ్యక్తి బయట ఫ్యాక్టరీలు నడుపుతూ ఎలా ఈ కల్తీ మద్యాన్ని అమ్ముతున్నాడు? ఈ విషయం ప్రజలు గమనించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చాక తాను అధికారంలో ఉన్న ఈ 2014 నుంచి 19 మధ్యలో ఆయనకి క్షమాభిక్ష పెట్టించి లోపల నుంచి బయటికి వచ్చేలాగా చేశాడు. మరి ఎంత ప్రేమ ఉంటే, వీళ్ళ మధ్యలో ఎంత బాండింగ్ ఉంటే ఆయన్ని బయటకు తీసుకొస్తాడు? ఒక జీవిత ఖైదీని, ఒక మనిషి ప్రాణాన్ని నిలువునా తీసిన వ్యక్తిని బయటకు తీసుకొచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు లోకేష్కి ఈయన ఎంత క్లోజో మనం అర్థం చేసుకోవాలి. అంటే క్రిమినల్స్కి చంద్రబాబు నాయుడు ఆశ్రయం ఇచ్చి బయటకు తెచ్చి వాళ్ళు చేసే ఎదవ పనులకి వీళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టి ఈ కలెక్షన్లని ఇప్పుడు కరకట్టుకు పంపిస్తున్నాడా, హైదరాబాద్లో చంద్రభవనానికి పంపిస్తున్నాడా? సిబిఐ నిర్ణయించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక రాష్ట్రంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీలను నెలకొల్పి విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని రైట్ ట్రయల్గా అమ్మి